రోజైతే మనం ఫ్రిష్ అయితే వండుకుందాం. ముందుగా అయితే ఫ్రిష్ ముక్కలు కొట్టించుకొని తెచ్చారు మా డాడీ. ఇప్పుడు దీన్ని క్లీన్ చేసుకోవడమే. ఇప్పుడు కల్లుప్పు వేసుకొని క్లీన్ చేసుకోవాలి దీన్ని. దీన్ని అయితే ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీన్ని కడుక్కోవడమే. అమ్మ తోముతుంది కింద వేసి. ఇంకొన్ని ఫ్రెండ్స్ మా అమ్మ అయితే ఒకటి కడిగేసి ప్లేట్లో వేస్తుంది. ఇలాగా మొత్తం లాగా కడుక్కోవాలి నీట్గా. అన్ని ముక్కలు ఇంకా అలాగే చేసుకోవాలి ప్రాసెస్. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇప్పుడు తోమేసిన వాటిని మళ్ళీ ఇంకొకసారి కడుక్కొని శుభ్రంగా ప్లేట్లోకి తీసుకోవాలి. గైస్ మమ్మీ అయితే నీట్గా కడిగేసి ఇప్పుడు ఫిష్ కర్రీ స్టార్ట్ గైస్. ఇప్పుడైతే మాకు ఎమ్మి ఫిష్ కర్రీ తింటాం మేము. ఫైనల్గా అయితే ఇలాగ కడిగాము. క్లీనింగ్ అయితే కంప్లీట్ గైస్. గైస్ ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకుందాం. ఎందుకంటే చిన్నవి కాబట్టి 8 తీసుకుందాము. అయ్యే మీరు పెద్దవి అయితే 4 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కోసుకొని మిక్సీలో వేసుకోవాలి. టమోటా ఇంకా పచ్చిమిర్చి. గైస్ ఫైనల్గా అయితే మా అమ్మ అలా కట్ చేసి పెట్టుకుంటుంది. ఇంకోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆనియన్స్ ఇలా కట్ చేసుకుందాం కదా. ఇలా కట్ చేసుకుని ఆనియన్ టమాటా మాత్రమే వేసుకోవాలి ఫ్రెండ్స్, ఇంకేం వేసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకోవడమే. లెట్స్ టు ఇంకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగానే పచ్చిమిరపకాయని ఇలాగా చీరుకొని పెట్టుకోవాలంటే నాట్ పెట్టుకోవాలి. చింతపండు అయితే ఇంత తీసుకోవాలి ఫ్రెండ్స్. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. వీటిని నూనె మరిగిపోయింది కాబట్టి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసేసుకోవడమే. దీంట్లో పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుంటే కల్లుప్పు వేసుకోవాలి. చేపల కూర కాబట్టి ఇప్పుడే ముందుగా వేసేసుకున్నామంటే తర్వాత కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే ఫ్రై అయిపోయాక చేప ముక్కలు వేస్తే చేప ముక్కలు ఇడిపోతాయి. 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అయితే దీన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఈ కలర్లో వచ్చింది కదా ఆనియన్స్ అవి. ఇప్పుడు దీంట్లోకి చేపల ముక్కలు వేసేసుకోవడమే. మమ్మ వేస్తున్న ఒకటి. ఇంకా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇలా వేసేసుకున్నాం. ఇప్పుడు దీన్ని తిప్పుకోవాలి. ఎందుకంటే కలిపితే ముక్కలు ఇడిపోతాయి కాబట్టి తిప్పుకోవాలి. ఇంకా మా అమ్మ తిప్పుతుంది ఇప్పుడైతే. ఇంకా ఫ్రెండ్స్ ఇలాగైతే తిప్పుకోవాలి. ఏదైతే స్టవ్ మీద ఇప్పుడైతే ముక్కల్ని తిరిగేసుకోవాలి మనం. అన్ని ముక్కల్ని 1 స్పూను పసుపు వేసుకోవాలి. కారం టేస్ట్కి సరిపడంత వేసుకోవాలి. మేమైతే 5 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాం. ఎందుకంటే మేము కారం స్పైసీగా తింటాం కాబట్టి. తిప్పుకోవాలి అంతే తప్ప కలపకూడదు గైస్. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. అయితే దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. బాగా మనం ముందుగానే పెట్టుకున్నాం గైస్ చింతపండు. దాన్ని ఇప్పుడు బాగా కలుపుకొని దీంట్లో వేసాను గైస్. 2 సార్లు దీన్ని కలుపుకోవాలి. ఇలా వేసేసుకోండి గైస్. ఇంకొన్ని గైస్ ఇప్పుడైతే ఇలాగా కలుపుకొని గైస్ ఇది కలుపుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా కలుపుకోండి, ములిగిపోతుంది లేదంటే. ఫైనల్గా ఇంకొకసారి తిప్పేసుకోండి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టేసుకోవడమే.
మంట మీడియంలో పెట్టుకుని దీని పైన మూత పెట్టుకోవాలి గైస్. ఫైనల్గా అయితే మధ్యలో ఒకసారి చూసుకోవాలి. అబ్బా సూపర్ స్మెల్ వస్తుంది. ఇంకా గైస్ ఫైనల్గా ఇలా తిప్పుకోవాలి. కలుపుకోకూడదు గైస్ అస్సలు మీరు. ఇప్పుడైతే మసాలా వేసుకుందాం ఫ్రెండ్స్. ఈ మసాలా గురించి మీకు కావాలంటే ఈ మసాలా మేము మా స్వయంగా తయారు చేసుకునే మసాలా ఫ్రైస్. ఈ దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కలిపి మసాలా ఇంగ్రీడియంట్స్ కావాలంటే కామెంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని టైప్ చేయండి గైస్. మీకు వెంటనే నేను రిప్లై ఇస్తాను. ఇంకొంచెం గైస్ ఇలాగ సైడ్ నుంచి ఆయిల్ వస్తుంది కదా, ఇలాగ ఆయిల్ వచ్చిందంటే కర్రీ కంప్లీట్ అయిపోయినట్టే. ఫైనల్గా దీంట్లో మా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి మేము కరివేపాకు వేసుకుంటున్నాం. మా అమ్మ అయితే వేసేస్తుంది కరివేపాకు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే గైస్. ఈ చేపల కూర అయితే నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.